నమస్తే ఇంద్రవెల్ది గారు. నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ త్రిభాష. అసలు త్రిభాషా సూత్రం, అసలు ఈ భాషల గురించి, భాషల నేపథ్యం గురించి మీ నుంచి విన్నాను. మొదట మానవ నాగరికత ఏర్పడిన తొలినాళ్లలో మనుషులు కూడా జంతువులతో సమానంగా కొండ గుహల్లో నివసిస్తూ జంతువుల మధ్యలో జంతువులుగా నివసించారు. ఆ సందర్భంలో మనుషుల యొక్క హావభావాలు ప్రకటించేవాళ్ళు. అంటే వాళ్ళు నోటి ద్వారా శబ్దాలు చేయవచ్చు అనే విషయాన్ని గుర్తించి ఇవి నేర్చుకోవడానికి వందల సంవత్సరాల కాలం గడిచిపోయింది. తర్వాత కాలంలో ఈ భాష నేర్చుకోవడానికి ముందు వాళ్ళు సంజ్ఞల ద్వారా, ముద్రల ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేసేవారు. వాస్తవానికి భాష అనేది ఒక మనిషి ఆలోచనకి ప్రతిరూపం, భావ ప్రసారానికి ఒక సాధకంగా ఉంటుందన్నమాట. ఈ రకంగా భూమి మీద వేరు చోట్ల నాగరికతలు ఏర్పడ్డాయి. ఆఫ్రికన్ నాగరికత, టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్యలో నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికత, ఇట్లా వేరు చోట్ల మానవ జీవన విధానం ఏర్పడింది. అక్కడ వేరు నాగరికతలు, వేరు భాషలు అనేవి అభివృద్ధి చెందాయి. ప్రపంచంలో ప్రస్తుతానికి 10,000 పైగా భాషలు ఉన్నాయి. అందులో మన భారతదేశంలో 1600 పైగా భాషలు ఉన్నాయి. అందులో కూడా రాజ్యాంగం గుర్తించిన భాషలు కొన్ని, తర్వాత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు కొన్ని ఉన్నాయి. అంటే సాధారణంగా జనబాహుళ్యంలో నాగరిక సమాజం వాడే భాషలు కొన్ని అందరికి తెలుస్తున్నాయి. ఆటవిక తెగలు, సంచార తెగలు ఉపయోగించే భాషలు కూడా కొన్ని. ఇప్పుడు ఈ మన భారతీయత గురించి, భారతీయ భాషలకున్న విలువ. భారతదేశంలో 1600 పైగా భాషలు ఉంటే అందులో భారత రాజ్యాంగం ఆమోదించిన 22 భాషలు ఉన్నాయి. దాంట్లో కూడా ముఖ్యంగా మన తెలుగు భాషకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంత గొప్పదంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ పౌరుడు సిపి బ్రౌన్ గారు మన తెలుగు భాషను గుర్తించి తెలుగు భాష యొక్క తీయదనాన్ని అర్థం చేసుకున్న అతను మన పూర్వీకులు రాసినటువంటి కవితలు, గ్రంథాలు, వాటన్నిటిని కూడా శుద్ధ ప్రతులను తయారు చేయించాడు అతను. తర్వాత వేమన పద్యాలు, అటువంటి వాటన్నిటిని కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించాడు. అంటే ఎంత అభిమానం ఉంటే అట్లాంటి పనులు చేస్తాడు. అదేవిధంగా 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా అతను కన్నడతోటి సమానంగా, అంటే అతను విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో తెలుగుకి సంబంధించి దిగ్గజ కవుల్ని తన దగ్గర పెట్టుకొని తెలుగుని ఎంతో ప్రోత్సహించారు. తెలుగు భాష పట్ల విపరీతమైన మక్కువ పెంచుకొని ఎన్నో గ్రంథాలు ఆ కవులు రాయడానికి తను దోహదపడ్డారు. అంతేకాకుండా చాలా ఇతర దేశాల వాళ్ళు కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, అంటే ఇటలీ భాష ఎంత తీయగా ఉంటుందో తెలుగు అంత మధురంగా ఉంటుందని చెప్పారు. కొంతమంది జంతీ భాష అన్నారు. అంటే ప్రపంచంలో అతి మధురమైన భాషల్లో తీసుకున్నట్లయితే తెలుగు 1-2 స్థానాల్లో ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పి అన్నారు, వెనుకొండ వల్లభనాథుడు అన్నారు, కొందరు అన్నారు. అంటే ఇంత గొప్ప తెలుగు భాష మాట్లాడే ప్రజలుగా మనం పుట్టడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలుగు భాష ఉనికికి ఒక రకంగా ప్రమాదం వచ్చే పరిస్థితి రాజకీయ పరంగా, లేదా తమిళులు హిందీ భాష మీద యుద్ధం ప్రకటించారు. వీటి గురించి మీరేం చెప్తారు? వాస్తవానికి 1930 ప్రాంతంలోనే భారత జాతీయ కాంగ్రెస్ త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా సి రాజగోపాలాచారి గారు మద్రాసు ప్రెసిడెన్సీలో 1937లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ నేర్చుకోవాలని ప్రతిపాదన పెట్టినప్పుడు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు జస్టిస్ పార్టీ నుండి దాన్ని వ్యతిరేకించారు. కుడియరసు అనే ఒక పత్రికలో హిందీ భాష మాట్లాడాల్సిన అవసరం లేదనే ఒక నినాదం వచ్చింది. అయితే త్రిభాషా సూత్రాన్ని భారతదేశం ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా మొదట ఇంగ్లీషును జాతీయ భాషగా అందరూ నేర్చుకోవాలని అన్నారు. దానికి కారణం ఏంటంటే కామన్వెల్త్ దేశాల్లో ఇండియా కూడా ఉంది. అసలు కామన్వెల్త్ దేశం అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము అనేక దేశాలను దండెత్తి ఆక్రమించుకుని వ్యాపార నెపంతో వెళ్ళి కూడా ఆయా దేశాల మీద పెత్తనం కొనసాగించింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ దేశాలని పరిపాలించింది బ్రిటిష్ సామ్రాజ్యం. అందుకనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా బ్రిటిష్ భాష అనేది అనుసంధాన భాషగా ఉండేది ప్రపంచ దేశాల మధ్యలో. నేటి ఈ కంప్యూటర్ యుగంలో అనేక రకాలైనటువంటి సాంకేతిక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన భాషలన్నీ కూడా ఇంగ్లీష్లోనే రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో
ఇంగ్లీష్ భాష అనేది అందరికి అవసరం కాబట్టి ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలనేది భారతీయ యొక్క అభిప్రాయంగా రాజ్యాంగంలో రాసుకున్నారు. రెండవది ఆయా రాష్ట్రాల యొక్క మాతృభాష. అయితే భారత రాజ్యాంగము జాతీయ భాషలుగా 22 భాషల్ని గుర్తించింది. అందులో హిందీ, తమిళము, కన్నడము, మలయాళము, తెలుగు, బెంగాలీ ఇలా చెప్పుకుంటూ పోతే 22 భాషలు ఉన్నాయన్నమాట. దాంట్లో భాగంగానే 3వ భాష యొక్క ప్రతిపాదన పెట్టారు. దీనికి కారణం ఏంటంటే మన భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో ఉన్నది. తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ఢిల్లీ కేంద్రంగా, ఉత్తర భారతదేశం కేంద్రంగా ఎక్కువ మంది లీడర్లు అక్కడి నుంచి ఉండడము, ఆ తర్వాత ఈ స్వాతంత్రం కోసం దేశమంతటా కూడా ఉద్యమాలు అనేవి జరిగాయి అన్నమాట. అప్పుడు ఢిల్లీ రాజధానిగా అహ్మదాబాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు తీసుకోవడం వల్ల హిందీ అనేది ఒక భారతదేశ భాషగా ఎవరికి వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు. అయితే హిందీ ఇప్పుడు ఉన్నది కూడా అందరూ ఉపయోగించే దేవనాగరి యొక్క శుద్ధ హిందీ కాదు. రాజస్థానీ హిందీ వేరే ఉంటుంది, మధ్యప్రదేశ్ హిందీ వేరే ఉంటుంది, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హిందీ వేరే ఉంటుంది, బుందేల్ఖండ్ హిందీ ఉంటుంది, బీహారీ హిందీ, ఇట్లా రకరకాలు ఉంటాయి. అయితే హిందీ భాష మాట్లాడే వాళ్ళు ప్రస్తుతానికి భారతదేశంలో 40% ఉన్నారు. అంటే భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే వాళ్ళ భాషగా హిందీ అనేది గుర్తించబడుతుంది. తర్వాత స్థానంలో తెలుగు ఉన్నది, 3వ స్థానంలో బెంగాలీ భాష ఉన్నది. అయితే ఈ త్రిభాషా సూత్రంలో భాగంగా అప్పుడు ఏమన్నారంటే హిందీని 3వ భాషగా నేర్చుకోవాలని అన్నారు. ఆ సందర్భంలో మొదటిసారిగా హిందీ మీద వ్యతిరేకత దక్షిణ భారతదేశంలో మద్రాసు రాష్ట్రంలో వచ్చిందన్నమాట. వాళ్ళు హిందీ వ్యతిరేకంగా హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి, మాకు నచ్చితే నేర్చుకుంటాము లేకపోతే లేదన్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ప్రపంచంలో అతి ప్రాచీన భాష అంటే తమిళం. అంటే వాళ్ళ భాషలో అక్షరాల సంఖ్య కూడా మారలేదు ఈ రోజు వరకు కూడా. వాళ్ళు ఉదాహరణకి పాకి బాకి ఒకటే అక్షరాన్ని రాస్తారు, కాకి గాకి ఒకటే అక్షరాన్ని రాస్తారు. అంటే వాళ్ళు భాష సంస్కరణ చేయబడినప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. వాళ్ళు వాళ్ళ తమిళ నాడు అంటారు. తమిళ నాడు అంటే దేశం అని అంటారు. తమిళ దేశం అనే ఒక ఇదితో ఉంటారు. అంటే ఆత్మగౌరవం తప్పనేది కాదు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు హిందీ భాష నేర్చుకోమని మమ్మల్ని ప్రోత్సహించండి తప్పితే మా మీద బలవంతంగా హిందీ నేర్చుకోండి అని రుద్దమాకండి అనేది వాళ్ళ యొక్క వాదన. ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పాలనుకో ఒక చిన్న అనుభవం ఏంటంటే, నేను ఢిల్లీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆంధ్ర అనేది అసలు లేదనమాట. మదరాసీలుగానే గుర్తించేవారనమాట. ఎక్కడి నుంచి వచ్చామంటే మదరాసి అట్లాంటి నేపథ్యంలో దివంగత నేత నందమూరి తారక రామారావు ఒక తెలుగుకు ఒక ఉనికిని, దేశవ్యాప్తంగా ఒక ఉనికిని అనేది తీసుకొచ్చారు. అంటే మన నేపథ్యం ఏదైనా, మనకి ఏదైనా ఉత్తర భారతంలో తెలుగుకు ఒక స్థానం కల్పించారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 2004వ సంవత్సరంలో నేను పిల్లల్ని తీర్థయాత్ర తీసుకువెళ్ళే భాగంగా మద్రాసుకి వెళ్ళాను. అప్పుడు ఆ సముద్ర తీరాన ఆడుకున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, నేను అక్కడ కూర్చున్నప్పుడు మహారాష్ట్రకు చెందిన ఒక ఆవిడ మా పిల్లలు సముద్రం వైపు వెళ్తుంటే మద్రాసి బచ్చేలు చెల్లరాయని అనమాట. అంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అంటే ఉత్తర భారతదేశంలో ప్రజలకు దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అనే భాషలు ఉన్నాయనే సంగతి, వాటి యొక్క వేరియేషన్ కూడా తెలియదనే విషయం అర్థమైంది. అయితే కొంతమంది ఏంటన్నారంటే మా భాషలు అంటే మీకు విలువ లేదా, మేమంటే లెక్కలేని ప్రజలు అన్నట్టు కొంతమంది దక్షిణ భారతదేశం వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే విద్యాపరంగా వాళ్ళకంటే మనం ముందుండి ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి వాటన్నిటి పేరు చక్కగా చెప్పగలుగుతాం. వాళ్ళు విద్యలో మనకంటే వెనకబడబట్టి ఒకవేళ మన రాష్ట్రాలను గుర్తించే యొక్క సామర్థ్యం వాళ్ళు లేకపోవడం వల్ల మద్రాసులు అంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తెలుగుకు ఒక ఉనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ తమిళుల స్టాలిన్ ప్రభుత్వం ఏదైతే ఉందో హిందీ భాష మీద ఒక యుద్ధం ప్రకటించారనే చెప్పాలి. దాని మీద తమిళనాడులో ఎప్పుడైతే త్రిభాషా సూత్రానికి వ్యతిరేకం వచ్చిందో అప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లీషు, తమిళ భాషను మాత్రమే నేర్పిస్తున్నారు. అయితే తమిళనాడులో కూడా దక్షిణ భారత హిందీ ప్రచార మహాసభ లాంటి సంఘాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో హిందీ నేర్పిస్తున్నారు. తర్వాత కేంద్రీయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో కూడా హిందీ నేర్పిస్తున్నారు. అయితే తమిళులు ఏమంటారంటే అసలు భారతదేశంలో మానవ నాగరికత ఉన్నది కేవలం ద్రవిడ నాగరికతే. ద్రవిడులు అంటే ఎవరంటే తమిళము, తెలుగు, మలయాళం, కన్నడం ఈ 4 భాషలు మాట్లాడే ప్రజలే నిజమైన భారతీయులు.
ఉత్తర భారతదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సింధు నాగరికత ఆర్యులు వాళ్ళందరూ కూడా మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మేమే ఒక భారతదేశానికి నిజమైనటువంటి పౌరులం అనే భావన కూడా వాళ్ళల్లో ఉంది ఒకటి. తర్వాత ఏంటంటే వాళ్ళు మాతృభాష జన్మభూమి పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలతో పోల్చినప్పుడు కొంత కట్టుదిట్టంగా ప్రవర్తిస్తారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పాలంటే తమిళ్లో పేర్లను చూడండి మీకు అర్థమవుతుంది. కనిమొళి, వడిముక్కరసు అట్లా అంటే తిరువన్నామలై అట్లా అంటే వాళ్ళ భాషలో మాత్రమే వాళ్ళ పెరియారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళని మీరు గమనిస్తే కనుక మనకి బాగా పొరుగుంటి కులపురు అంటే మహారుచి. మనము ఏం చేస్తామంటే జెసిక, బుసిక, రితిమ అంటే ఎక్కడ మన తెలుగు భాషకు సంబంధించిన పేర్లు ఏమున్నా కూడా వాటిని వెంటనే అడాప్ట్ చేసి మన పిల్లలు పెట్టుకుంటాం. అది మన దౌర్భాగ్యం. తమిళలో ఆత్మ గౌరవానికి సూచికగా మా మాతృభాషను మేము మాట్లాడుకుంటాము. మేము ఇంగ్లీష్ తోటి చాలా బాగా ఉన్నాము. ఇంగ్లీష్ భాష మేము ఇతర రాష్ట్రాల ప్రజలతో మాట్లాడుకోవడానికి సౌకర్యంగా ఉందనే భావంలో ఉన్నారు. సో మనం ఇప్పుడు ఉత్తరాది మీద దశాబ్దాలుగా వింటున్నాము. అంటే సౌత్ ఇండియన్స్ పట్ల నార్త్ ఇండియన్స్కి ఒక రకమైన చిన్న చూపు. అది ఓపెన్ సీక్రెట్. అటు బాలీవుడ్ నుంచి సినిమాల నుంచి కానీ, తర్వాత భాషా ప్రాతిపదికన తీసుకున్నా కానీ, రాజకీయ ప్రాతిపదికన తీసుకున్నా కానీ, ఏ నేపథ్యం ఏదైనా కానీ ఉత్తరాదికి దక్షిణాది మీద చిన్న చూపు ఉంది అన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న రాజకీయ పొలిటికల్ సెటైరికల్గా ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు హిందీ భాషని త్రిభాష చేసుకోవడము అంటున్నమాట. అటు తమిళలో వచ్చేసి లేదు మేము హిందీ మీద మాకు వద్దు, హిందీ మా మీద నెత్తి మీద రుద్దద్దు అని అంటున్న నేపథ్యంలో రాజకీయ పరంగా ఎలాంటి వార్ మీద మీ అభిప్రాయం ఏంటి? రెండు విషయాలు చెప్తానండి. ఒకటి మీరు ఏమన్నారంటే ఉత్తరాది వాళ్ళకు దక్షిణాది వాళ్ళంటే చిన్న చూపు అన్నారు. వాస్తవానికి ఉత్తరాది వాళ్ళను పైన కూర్చోబెట్టింది ఎవరు? దక్షిణాది వాళ్ళే. మేము నల్లని వాళ్ళము, మేము దస్యులము, మీరు తెల్లగా ఉంటారు అంటే తెలుగుదనానికి అందం అనే ఒక అర్థాన్ని ఇచ్చిన వాళ్ళు దక్షిణాది వాళ్ళు. ఇచ్చి మీరు చాలా అందంగా ఉన్నారని కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు పైకి వెళ్ళడం సహజమే కదా. భారతదేశ మ్యాప్లో కూడా వాడు పైనే ఉన్నారు. రంగులో తెల్లగా ఉండడమే అందం అనే ఉద్దేశంతో వాళ్ళని ఆరంగా పైకి ఎక్కించారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళలో ఆ భావన అనేది పెంపొందించింది అనుకోవచ్చు. రెండవది ఇక్కడ మనం భాషల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. మనకు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రీయ పార్టీలతో కానీ సంబంధం లేకుండా భాష అనేది ఇష్టమైతే నేర్చుకుంటాం, లేకపోతే లేదు. మన అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గా మన భాష అనేది వస్తుంది. ఉదాహరణకు మనమే తప్పిపోయి ఆఫ్రికా ఖండంలో పడ్డాం అనుకోండి, విమానం ప్రమాదం ఏదైనా, అప్పుడు చచ్చినట్టు మనం ఆఫ్రికా భాషను నేర్చుకుంటాం. మన తెలుగు భాషను అయితే ఆఫ్రికా అందరికి నేర్పలేము కదా. మనమే ఆఫ్రికా భాష నేర్చుకుంటాం. అంటే అవసరం అనేది ఏదైనా నేర్చుకోవడానికి సహకరిస్తుంది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడినప్పుడు ఏంటంటే హిందీ భాష నేర్చుకోము, హిందీ భాష నేర్పడం తప్పు అని ఏ ప్రజలు కూడా అనరు. కానీ ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే అని చెప్పడం మాత్రం తప్పు. మనకు నచ్చిన భాష నేర్చుకుందాం. ఇప్పుడు అట్లా అంటే మరి మనం ఇటు తమిళం వాళ్ళు బాగానే ఉన్నారు, అటు హిందీ వాళ్ళు బాగానే ఉన్నారు. మరి మన తెలుగు వాళ్ళ సంగతి ఏంటి? రెండు రాష్ట్రాల పైగా 2 రాష్ట్రాల ప్రజలము, తర్వాత భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో 2వ స్థానంలో తెలుగు ఉంది. మరి మన తెలుగు భాష ఏ రాష్ట్రం వాళ్ళు నేర్చుకోరా? మనకు జాతీయ సమైక్యతకు సంబంధం లేదా? ఇంతమంది ప్రజలు మాట్లాడుతున్నాం కదా, మరి మన తెలుగు భాష నేర్చుకోవాలి, 3వ స్థానంలో ఉన్న బెంగాలీ కూడా నేర్చుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే దక్షిణ భారతీయులు ఏ విధంగా అయితే హిందీ నేర్చుకుంటున్నారో ఉత్తర భారతీయులు కూడా ఇంగ్లీష్ హిందీతో పాటు మీరు కూడా ఒక దక్షిణ దేశ భాష నేర్చుకోండి. అప్పుడు ఏంటంటే సంతులనం అనేది జరుగుతుంది. సర్టన్లీ ఇట్స్ ఎ గుడ్ డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే మనం ఒక క్వరీ వాళ్ళకు ఒక సొల్యూషన్, క్వరీకి ఒక సొల్యూషన్ మనం చెప్తున్నాం. మనం ఎందులో తక్కువ, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఎందులో తక్కువ అనేదానికి ఒక సొల్యూషన్ ప్లీజ్. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ వస్తారు. వాళ్ళు ఏ రాష్ట్రానికి కనుక ఎన్నిక అవుతే ఏ రాష్ట్రానికి వాళ్ళని పంపిస్తే ఆ రాష్ట్ర భాష నేర్చుకుంటారు. వాళ్ళు మీరు గమనించారో లేదో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మన 2 రాష్ట్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళే నువ్వు తెలుగు నేర్చుకుంటావు, నేను ఉండగా నీకు ఇంగ్లీష్ లో చెప్పడానికి అన్నట్లు వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. వాళ్ళేమో పాపం
భాగము తెలుగులో చక్కగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే గ్రంథాల్లో ఉన్నటువంటి తెలుగు అంత చక్కగా మాట్లాడుతుంటే మన వాళ్ళు ఏం మీరు మాట్లాడదు మై ఊనా అని చెప్పి వాళ్ళకి లేని అంటే వీళ్ళే వాళ్ళ భాషలోకి వెళ్తారు. మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం ఇంకోటి ఏంటంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా వాళ్ళకంటే ముందు వాళ్ళ భాష నేర్చుకొని మన తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇదే ఒక మన మీద ఒక సదభిప్రాయం కోల్పోవడానికి ఇది ఒక కారణం కూడా. మన మన తెలుగు భాషను జాతీయ భాషల లిస్టులో ఉన్నటువంటి మన తెలుగు భాష భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో 2వ స్థానంలో ఉంది. కాబట్టి మన తెలుగు భాషను ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడతారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు నేర్పించడానికి? దీని గురించి మనము న్యాయబద్ధంగా పోరాటం చేస్తే తప్పులేదు కదా. న్యాయబద్ధంగా పోరాటించి ఇక్కడ న్యాయంతో పాటు రాజకీయం కూడా నడుస్తుంది కదా. రాజకీయాలకు మనకు సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా రాజకీయాలుగా జాతీయ పార్టీలు ఏవైనా ఉండనియండి ప్రభుత్వంలో, అదేవిధంగా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అన్నా ఉండనియండి, మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది కన్న తల్లి ఉన్న ఊరు మాతృభాష అంటారు. కాబట్టి మన భాషా ప్రేమికులుగా మనం న్యాయంగా కోరుకుంటున్నాం అనమాట. దేశాన్ని కోరుకుంటున్నాం. మరి మళ్ళీ ఇక్కడ నడిపించేది కూడా రాజకీయమే కదా. మన భాష కోసం మనం పోరాడము అంటే ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ మనం ఎంచుకున్న ప్రభుత్వాలు, అక్కడ కేంద్రంలో ఉండే ప్రభుత్వము, వీటి మధ్య సయోధ్య కుదరకనే కదా ప్రాబ్లం వచ్చేది. ఇట్లాంటప్పుడు పెద్దల్ని తీసుకొస్తారు, పండితుల్ని తీసుకొస్తారు. ఎటువంటి ఇప్పుడు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ప్రభుత్వాలు ప్రతిభావంతుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటారు. ఉన్నత సంస్కారవంతుల సలహాలు సూచనలు తీసుకొని నడిపిస్తుంటారు. అది ఎక్కువ మంది జనామోదయోగ్యమైనటువంటి పనులనే చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం తెలుగు వాళ్ళగా మన వాణిని కూడా వినిపించాలి. మాది 2వ అతిపెద్ద భాష కాబట్టి మీరు ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో 3వ భాషగా మా తెలుగు భాషను పెడతారు అనేది కూడా